కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్లో విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో లైఫ్ ట్యాక్స్ మినహాయింపు, 5 లక్షల ఉచిత ప్రమాద బీమా చలాన్ల రద్దు అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన 12,000 సాయం రూ. 1,000 కోట్లతో సంక్షేమ బోర్డు హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ఆటో కార్మికులతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు. కేసీఆర్ గారు ఆ రోజు ఆటో కార్మికులకు ఆదుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా 5 లక్షలకు ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది. ఎప్పుడన్నా అనుకోకుండా ప్రమాదంలో చనిపోతే మరి కుటుంబానికి రూపాయి కూడా ప్రీమియం చెల్లకుండానే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు లైఫ్ ట్యాక్స్ కూడా మొత్తం మీరెవరు లైఫ్ ట్యాక్స్ కట్టద్దు అని చెప్పేసి లైఫ్ ట్యాక్స్ కూడా కట్టకుండా చేసిన ప్రభుత్వము అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం. దాని తర్వాత ఎన్నో రోజుల నుంచి పెండింగ్ చూస్తుంటే ఛాలెంజ్ ఫిట్నెస్ కోసం లేవని చెప్పి చాలా లేదు. ఒకటేసారి కేసీఆర్ గారు ఆటో కార్మికులకు ఎవరిగా ఫిట్నెస్ ఛార్జీలు కట్టద్దు అని 350 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈ యొక్క ఆటో ఫిట్నెస్ కూడా మొత్తం కూడా ప్రభుత్వం కట్టింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం గారిని ఎక్కువ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు. ఎన్నో హామీలు ఇచ్చారు. రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు భద్రత కింద, నిరుద్యోగ వృద్ధి కింద, లేకుండా ఆర్థికమైన వృద్ధి కోసం, ఆర్థిక సపోర్ట్ కోసము ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఆటోకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలే 2 రూపాయల బిల్ల రాలే. ఆటో కార్మికులు కానీ ఆటో డ్రైవర్లు కానీ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆర్థికమైన ఇబ్బందులతో గతంలో ఎప్పుడైతే ప్యాసింజర్లు వచ్చిందో ఎక్కువ శాతం ఆటోలో ప్రయాణించే వారు మహిళలే. కానీ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు. సరే, ఉచిత బస్సు మేము వ్యతిరేకిస్తలేము, కానీ దానికి ఆల్టర్నేటివ్గా కార్మికులందరికీ కూడా ఆటోకు 12,000 రూపాయలు ఇస్తారు మీరు హామీ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు 2.5 సంవత్సరాలే హామీలు నెరవేర్చలేకపోయారు. సంక్షేమ బోర్డు అద్భుతంగా 1,000 కోట్లతోటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పిన మీరు 2.5 సంవత్సరాలే 1,000 రూపాయలు కూడా వేయలేదు. 1,000 కోట్లు కాదు, 1,000 రూపాయలుగా ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. మరి 2.5 సంవత్సరాలు ఎందుకు ఆటో కార్మికులు గుర్తొస్తలేదు? ఇప్పటికే ఆటో పరిస్థితి బాగాలేదు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని జరిగింది ఈఎంఐలు కట్టలేక. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు ప్రోగ్రాం చేసింది, అయినా ప్రభుత్వం గుణంగా పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకేమన్నాడు, ఆటో డ్రైవర్ల కోసము కాలనీలు ఏర్పాటు చేస్తారని చెప్పాడు. ఆ కాలనీలు ఇప్పుడు వేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఏమన్నారు, ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. కరీంనగర్లో 660 డబుల్ బెడ్రూమ్ ఉన్నారు. ఎంతమంది ఆటోలకు ఇచ్చారు, ఎంతమంది శాంక్షన్ చేసారు? కాంగ్రెస్ వాళ్ళ చేతులు విలువెళ్ళాడుతున్నాయి అవి. కానీ ఇప్పటికైనా ఒక్కసారి ఆటో కార్డు చూసుకోండి. రెక్కాడితే డొక్కాడదు. గత 20 సంవత్సరాల నుంచి ఆటో మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇవన్నీ కూడా కాదు. మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో, హామీ ఇచ్చి ఆటోలందరూ గంపగుత్తకు మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హామీ ఇచ్చినందుకు ఇమీడియట్ గా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. 1000 కోట్లు ఇప్పటికే 2.5 సంవత్సరాలు, ఇంకా 2.5 సంవత్సరాల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇమీడియట్ గా ఆర్థికమైన వృద్ధి కూడా ఏర్పాటు చేయండి. చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా 5 లక్షల రూపాయలు ఎట్లా మీరు ప్రీమియం కడతలేరు? కనీసం ప్రభుత్వం నుంచి అయినా చనిపోయిన ఆటో కార్మికులకు 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వని చెప్పేసుకుంటూ కరీంనగర్లో సుమారు 15,000, కొత్త జిల్లాలో 15,000 ఆటోలు ఉన్నాయి. కరీంనగర్ నగరంలో సుమారు 6 నుంచి 8,000 ఆటోలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ఈ ఆటో కార్మికులకు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలి. ఈ నిరుపేదలను ఆదుకోర్రి, ఆటో మీదే బతికే ఈ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మరొక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.